హలో హాయ్, నేను మీ విశ్వనరుడు శ్రీనివాస్. ఈరోజు గడిచినటువంటి కొన్ని నెలల క్రితం మద్రాసులో ఉన్నటువంటి కరుణానిధి మనవడైనటువంటి ఉదయనిధి స్టాలిన్ ఒక మంచి ఆసక్తికరమైనటువంటి ఈ సామాజిక పరమైనటువంటి అంశాల మీద ఒక మాట మాట్లాడాడు. అదేంటంటే ఈ సనాతన ధర్మాన్ని గురించి. ఈ సనాతన ధర్మం అనేది డెంగీ జ్వరానికి సంబంధించినటువంటి కీటకం. అది చాలా సమాజానికి ప్రమాదం అని చెప్పేసి అన్నాడు. సనాతనం అంటేనే పురాతనమైంది, పాతబడిపోయింది, దేనికి పనికిరాదు. కాబట్టి ఈ సమాజాన్ని నాలుగు ముక్కలు చేసినటువంటి ఈ సనాతన ధర్మాన్ని కోకటి వేళ్లతో సహా పీకివేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగనే సోషల్ మీడియా వేదికగా యువకులు అనేటువంటి వాళ్ళు చైతన్యవంతంగా రావాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే సనాతన ధర్మంలో ఎన్నో లోపాలు, భయానకమైనటువంటి లోపాలు, కుయుక్తులు, వ్యత్యాసాలు, అంటరానితనాలు మరి ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి దాన్ని సవరించాల్సినటువంటి మరి బాధ్యత ప్రతి ఒక్కళ్ళ మీద ఉంది, యువకుల మీద. అలాగనే అంబేద్కరిజాన్ని విరివిగా విస్తరింపబడాలని, విస్తరణ చేయాలని మరి ప్రజలందరూ అనుకుంటూ ఉన్నారు. అలాగనే ప్రతి గల్లీలో, ప్రతి సెంటర్లో, ప్రతి గ్రామాల్లో అంబేద్కర్ బొమ్మలు, స్టాచ్యూస్ పెట్టాలి. అలాగనే ఈ మస్ట్ ఒకటి ఉంది, ఈ బానిసత్వం అనేది ఒకటి ఉంది. వేల సంవత్సరాల నుంచి బడుగు బలహీన వర్గాల మీద దాడులు, భౌతిక దాడులు, మానసికమైనటువంటి, సామాజిక పరమైనటువంటి దాడులు కొనసాగుతున్నాయి. అలాగనే మన ఈ జనరేషన్లో 30-40 సంవత్సరాల క్రితం చుండూరు, వేంపెంట, నీరుకొంట, ధరణికోట, మళ్ళీ ఈ మధ్యకాలం రీసెంట్గా లక్ష్మీపురంలో, మళ్ళీ కారంచేడులో దళితులను ఓచుకోత కోసి పదుల సంఖ్యలో చంపినటువంటి దాఖలాలు ఉన్నాయి. అలాగనే వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనం నడవలసినటువంటి అవసరం ఉంది. 30 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఈ కారంచేడు, చుండూరు లాంటి నరమేధంలో పాల్గొన్నటువంటి మన వ్యక్తులు, కత్తి పద్మారావు గారు ఇలాంటి మహా మనుషులు ఉన్నారు, మరి సామాజిక ఉద్యమకారులు. మరి అలాంటి వారిని మనం ఆదర్శంగా తీసుకొని వాళ్ళు రాసినటువంటి పుస్తకాలు, చరిత్రకు సంబంధించినటువంటి లోటుపాట్లు చదువుకోవాలి. ముఖ్యంగా సంస్కృతం కూడా చదువుకోవాలని యువతకు నేను మనవి చేస్తూ ఉన్నాను. గూడూరు సీతామహాలక్ష్మి గారు, ఆమె ఒక టీచర్ గారు, వాళ్ళ నాన్న కూడా టీచరే, ఆమె కూడా టీచరే. మరి కారంచేడులో జరిగినటువంటి మారణ హోమంలో జరిగినటువంటి ప్రాణ నష్టాన్ని, ఆర్థిక నష్టాన్ని, మాన నష్టాన్ని చూసి చలించిపోయి గూడూరు సీతామహాలక్ష్మి గారు కూడా ఆమె ఉద్యోగానికి 6 నెలలు సెలవు పెట్టి వీటన్నింటి మీద హైదరాబాద్ అసెంబ్లీని ముట్టడించే కార్యక్రమంలో మరి పాల్గొంది అప్పుడు ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు. అలాగనే ఉద్యోగస్తులైనటువంటి, విద్యావేత్తలైనటువంటి, చదువుకునేటువంటి యువకులు మరి ఇలాంటి వాటి మీద స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. భౌతిక దాడుల మీద ఉక్కుపాదం మోపాలి. మరి ఈ సమాజంలో క్రింది స్థాయిలో ఉన్నటువంటి రైతు కూలీలు, బడుగు బలహీన వర్గాల్లో ఉన్నటువంటి శ్రామికులు, కష్టజీవులు, మరి ఈ విధంగా పారిశుద్ధ్య కార్మికులు సిటీల్లో, మరి మున్సిపాలిటీ స్థాయి నుంచి కార్పొరేషన్ స్థాయిలో మహానగరాల్లో ఉన్నటువంటి మరి పారిశుద్ధ్య కార్మికులకి లక్షల్లో జీతాలు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. 4-5 సంవత్సరాలు పనిచేసినటువంటి కాంట్రాక్ట్ కార్మికులను కంపల్సరిగా మరి రెగ్యులర్ చేయాలి, పర్మనెంట్ చేయాలి. ఈ పర్మనెంట్ చేయకుండా 20-30 సంవత్సరాల నుంచి కూడా చేస్తున్నటువంటి వాళ్ళు మరి ఈ పారిశుద్ధ కార్మికులుగా ఉంటున్నారు. మరి అట్లా కాకుండా 3-4 సంవత్సరాలు సర్వీస్ ఉన్నటువంటి ఈ కార్మికుల్ని, కాంట్రాక్ట్ పద్ధతిలో చేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికుల్ని వెంటనే పర్మనెంట్ చేయాలి. ఇది ఒక పెద్ద మారణ హోమం లాంటిదన్నమాట. 20 సంవత్సరాలు, 25 సంవత్సరాల నుంచి కూడా పని చేయించుకుంటే ఇంతవరకు మరి నరసరావుపేట లాంటి పట్టణంలో మరి ఇంతవరకు పర్మనెంట్లు లేవు. వెంటనే పర్మనెంట్లు చేయాలి.
కార్మికులు ఎవరైతే ఊడ్చేవాళ్ళు, ఎత్తేవాళ్ళు, మురికి కాలువల్లో పనిచేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో అదే జాతిలో నుంచి మున్సిపల్ ఆఫీసుల్లో కూడా హయ్యర్ స్థాయిలో ఆఫీసర్లు కూడా ఉండాలి, కంపల్సరిగా చేయాలి. మున్సిపాలిటీల్లో పొరపాటున కూడా ఎస్సీ దళితులు తప్పితే వేరే వాళ్ళు ఎవరు ఉండకూడదు అనేటువంటి చట్టాలు రావాలి. ఊడ్చేదేమో ఒకళ్ళు, కింది స్థాయి వాళ్ళు దళితులు, వారి మీద ఆఫీసర్ల పై వాళ్ళేమో మరి ఇక ఓసీల్లో నుండి ఉండేటువంటి పరిస్థితిలో ఉంది. అట్లా కాకుండా ఊడ్చేవాళ్ళు ఎవరైతే ఉంటారో మున్సిపాలిటీల్లో, మున్సిపాలిటీ హైయర్ ఆఫీసర్లు కూడా దళితుల్లో నుంచే, ఊడ్చే జాతుల్లో నుంచి ఉండాలని ఒక మంచి క్రమ పద్ధతి పెట్టుకోవాలి. మరి ఈ సామాజిక పరమైనటువంటి అంశాల మీద ప్రతి ఒక్కళ్ళు అవగాహన కలిగి ఉండాలని నేను మనసారా కోరుకుంటూ, మరి ఉదయనిధి స్టాలిన్ని, పారంజిత్ లాంటి కుర్రాళ్ళని మనం అభినందించాలి. అలాంటి వాళ్ళు ఇంకా ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మరి సినిమా పరిశ్రమల్లోనూ, పారిశుద్ధ కార్మికుల్లోనూ మరి చైతన్యం రావాలి. అసెంబ్లీలోకి మనం వెళ్ళాలి, మన బడుగు బలహీన వర్గాల వాళ్ళు వెళ్ళాలి, పార్లమెంట్కి వెళ్ళాలి. మరి చైతన్యవంతమైనటువంటి విధానాలు నడవాలని నేను మనసారా కోరుకుంటున్నాను. మరి ఇట్లు మీ విశ్వనరుడు శ్రీనివాస్. ఉంటా మరి. ధన్యవాదాలు.